జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఫోన్ చేస్తే డబ్బులు తెస్తున్నాను వస్తున్నాను అంది. ఇంకా రాలేదేంటి? ఏ పెళ్ళాలకి మొగుళ్ళంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఓసే భవానీ ఎండెక్కిపోతుంది, ఒంట్లో కిక్కు దిగిపోతుంది. మందు కావాలి, డబ్బులు కావాలి. నీ కాకి డ్రెస్ మీద కాకి రెట్టయ్యా తొందరగా రావే. ఎక్కడున్నా నేను? లేచావా నా బంగారం? ఎవరు నువ్వు? నేను హెడ్ కానిస్టేబుల్ భవానీ గారి మొగుడు గారిని. నేను నన్నెందుకు తీసుకొచ్చావు? మనీ కోసం. అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను. ఒరే పిచ్చోడా, నన్ను కిడ్నాప్ చేస్తే మీ ఆవిడ డబ్బులు ఎందుకు ఇస్తుందిరా? నేను మీ చుట్టాన్ని కాదు కదా. మా ఇంట్లో నగలు తాకట్టు పెడితే ఇడిపించింది, బిందెలు తాకట్టు పెడితే ఇడిపించింది. ఇప్పుడు నిన్ను ఎత్తుకొని వచ్చాను, వచ్చి డబ్బులు ఇచ్చి ఈడిపించుకెళ్తోంది. హెల్ప్ హెల్ప్ హెల్పా? అరు, నువ్వు ఎంత గట్టిగా అరిచినా నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. చూడు చూడు, మొత్తం చూడు. పాప పారిపో పారిపో పారిపో. ఏంటా పాము నల్లబడి? నన్నెత్తుకొచ్చింది నువ్వు కదా, నీ మీదే పడేస్తా. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమైందక్క? ఏం చెప్పమంటారమ్మా పాటలు? ఈ పాపే లేకపోతే ఈ రోజు మేం ప్రాణాలతో ఉండేవాళ్లమే కాదు. అసలు ఏం జరిగిందమ్మా? ఇచ్చేసాం కదా, ఇక వెళ్ళండి. ఆగండి, నగలిచ్చారు సరే, మరి మీ అందాలు? మీరు ఎంత అరిచినా ఇక్కడ ఎవరికి వినపడతావు, ఎవరు ఇక్కడికి రాలేరు. ఎవరా రాస్కెల్స్? ఎక్కడున్నారో చెప్పండి, వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాం. నేను రాయితో కొట్టే వరకు వాళ్ళు కింద పడిపోయారు అంకుల్. నేను వాటితో గొడవ పడి ఫైట్ చేసింది ఈ పాప కోసమేనన్నా.
నువ్వు తనని కాపాడితే తను మన ఆడబిడ్డల్ని కాపాడిందిరా. దైవం మనిషి రూపేనా అంటే ఇదే అనుకుంటా తాతయ్య. నేనెక్కడ చూసానే? అవును, నేను మిమ్మల్ని చూశాను. ఎక్కడా? ఎల్లమ్మ జాతరలో ఫుడ్ పట్టుకుని వచ్చాను కదా. అవునవును. ఇంతకీ నువ్వెవరమ్మా? అతను నిన్ను ఎందుకు అడవిలోకి తీసుకొచ్చాడు? అతనెవరో నాకు తెలీదు తాతయ్య గారు. నేను ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మత్తు మంది ఇచ్చారు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఈ అడవిలో ఉన్నాను. నిన్ను మీ అమ్మ వాళ్ళకి అప్పగిస్తాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఇంకెప్పుడు తెలియని వాళ్ళు పిలిస్తే అలా వెళ్ళకూడదు. మీరు నాకు తెలియని వాళ్ళే కదా. కాదు, నువ్వు కూడా నా పాప లాంటి దానివే. అయితే తను నేను ఒకటేనా? నాకు మీ ఇద్దరూ ఒక్కటే. సరేనా? అందరూ పదన్నమ్మా, పూజ టైం అవుతుంది. పదండి, పదండి. రా. అందులో ఏదో కలుపుతుంది. ఆ విషయం నాకు తెలుసు. ఒక గురువుగా శిష్యురాల్లో ఉన్న టాలెంట్ ని మెరుగు పెట్టాలని, వెలుగులోకి తేవాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ తల్లిగా అది క్షేమంగా ఉంటే చాలు, నాకు దూరం కాకుండా ఉంటే చాలని నేను అనుకుంటున్నాను. ముందు ముందు ఫోన్ పెట్టండి మీరు. ఎవరక్కా? ఇంకెవరు? ఆ కోకో కోచ్. ఇది హైదరాబాద్ వస్తానని చెప్పిందంట. బహుశా అక్కడికే వెళ్ళుంటుంది. వెళ్ళాలి. అంత పెద్ద సిటీలో ఎక్కడికి వెళ్ళుంటుందక్కా? ఎంత కష్టమైనా వెతకాలి జ్యోతి. ఎలాగైనా దాన్ని అక్కడి నుంచి తీసుకురావాలి. తేజ, తేజమ్మా, లే లే లే.
కాఫీ తాగే టైం అయింది. తాగుతావా? వద్దు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి? ఆటల పోటీలు. చెప్తే నువ్వు రానివ్వవు కదా. చెప్ప పెట్టకుండా వచ్చేసి ఇలా ఏడిపిస్తావా? నీకేమైనా అయితే నేను బతకల్లా. సారీ. పద వెళ్దాం. మేడం, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట అంటాను. ఏంటి భవాని? అమ్మ అమ్మ అంటూ అమ్మ కొంగు పట్టుకుని తిరిగే ఈ వయసులో మీకు చెప్పా పెట్టకుండా వచ్చేసిందంటే ఆ ఆటంటే తనకెంత ఇష్టమో అర్థం చేసుకోండి. అంటే దాని ఇష్టాన్ని తెలియకుండా పెంచానా భవాని? తెలిసి తన ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నారు? దానికి కారణం మా అక్కకి ఎదురైన పరిస్థితులేనండి. కోపంలో సుఖమంటే తెలియని మనిషి ఎవరైనా ఉండొచ్చేమో గాని కష్టాన్ని రుచి చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయినా కష్టానికి తల వంచే సూర్యకాంతాన్ని మొదటిసారి చూస్తున్నాను. దేవుడికి కూడా తలవంచని వాడు సైతం పరిస్థితులకి తలవంచాల్సి వస్తుంది భవాని. అలా అని మీ బిడ్డ ఇష్టాన్ని చంపేస్తారా? అల్లరి చేస్తేనో తప్పు చేస్తేనో అమ్మ కొడుతుంది అనేది మాత్రమే ఆ వయసుకు తెలుసు. కాని తనొక స్పోర్ట్స్ ఉమెన్ గా తయారవ్వాలనుకుంటే అమ్మే కొడితే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచించారా మేడం? తన వైపు నుంచి ఆలోచిస్తే నువ్వు నాకు చెప్పేది కరెక్టే భవాని. కాని నా వైపు నుంచి ఆలోచిస్తే నీకర్థమవుతుంది భయం. నా భయం ఏంటో. మీతో మాట్లాడి వాదించలేను మేడం. కాని మీ నోటి వెంట భయం అనే మాట కొత్తగా ఉంది, చాలా వింతగా ఉంది. ఇప్పుడు భయానికి భయపడి మీ బిడ్డను తీసుకుని వెళ్లిపోతారా? లేక భయాన్ని తరిమేసి తను అనుకున్నది చేస్తారా? మాట్లాడక్క. నువ్వు విలువ ఇచ్చేది నీ భయానికా, నీ పాప ఇష్టానికా? హలో. హలో, నేనండి తేజు వాళ్ళమ్మని మాట్లాడుతున్నాను. మేడం మీరా? తేజ నేను హైదరాబాద్లోనే ఉన్నాం. తన కాలికి చిన్న దెబ్బ తగలడం వల్ల ఈరోజు ప్రాక్టీస్కి రాలేకపోతుంది. రేపు నేనే వచ్చి తనని మీకు అప్పగిస్తాను. మీరనుకున్నట్టుగా నా కూతుర్ని ట్రైన్ చేయండి. తను అనుకున్నట్టు తను ఎదగాలి, తన ఇష్టార్థం గెలవాలి. అంతవరకు నేను తనతో పాటు ఇక్కడే ఉంటాను. తేజాని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ ఓకే సార్. అయితే నేను పోటీల్లో పాల్గొనొచ్చా?
నమస్తే మేడం. బాగున్నాను సార్. మీరంతటి మీరే తేజాని ఇలా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మేడం. తను ఖచ్చితంగా విన్ అవుతుంది, నాది గ్యారంటీ. పోటీలో పాల్గొనడానికి తేజాని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. నా కూతురు టాలెంట్ ని నాకంటే ఎక్కువగా గౌరవించింది మీరు. అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మేడం మీరు ఇక్కడే వెయిట్ చేయండి, పిల్లలతో ప్రాక్టీస్ చేస్తాను. పిల్లలు రండి, ప్రాక్టీస్ చేద్దాం. తేజ నువ్వు కూడా రా. కమాన్ కమాన్ కమాన్. చల్లగా ఉండమ్మా. లేమ్మా. పాపా. పూజ. పూజ, మీ అమ్మ ఎవరు? నాకు అమ్మ లేదు. ఆపండి ఆపండి, ఇక్కడే. తాతయ్య, తనిక్కడుంది. పాపా పాపా. మేడం, ఆ పాప వాళ్లతో చూశాను, కానీ ఎవరి పాపో తెలీదు. ఏంటమ్మా అలా నిలబడి చూస్తున్నావు? ఎవరి కోసం? ఏం లేదు తేజ. అయినా నువ్వేంటి ప్రాక్టీస్ చేయకుండా ఇలా వచ్చేసావు? ఫస్ట్ టైము ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఏదైనా దేవుడి గుడి ఉంటే వెళ్ళి దండం పెట్టుకుని రమ్మంటున్నారు మా కోచ్. ఇక్కడ గుడి? అయ్యో, వెతికితే దొరుకుతుందేమో, చూద్దాం పదా. రా. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित
ఏమే లల్లి, ఈ ఆకారం ఏంటి ఎంతుంది? గుడికొచ్చారా? అవునండి. మరి మీరు? నేను పూజ కోసమే, పెళ్లి కావాలని. పెళ్ళా? ఇప్పటికి 2 వారాలొచ్చాను. ఇంకో 2 వారాలొస్తే పెళ్ళైపోతుంది. అవునమ్మా, చేసుకున్నవాడి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. అదేంటి పంతులు గారు, మీ పక్కన నిలబడి చిన్న పాప పూజ చేస్తుంది? అది చిన్నపిల్ల కాదండి, బాల భక్త శబరి. అది మనసు పెట్టి పూజలు చేయడం మొదలు పెట్టిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాడి మసైపోవాల్సిందే. మావయ్య, పూజ దగ్గర అపశృతులు పలుకుతున్నాయి. లేదమ్మా నిన్నేమనట్లేదు. అంత చిన్న పాప భక్త శబరిలా పూజ చేస్తుందా? నేను నమ్మను. ఇవాళ మా పూజ చేతిలో పనిష్మెంట్ రాసి పెట్టుంది నీకు. పూజమ్మా, నువ్వు పూజ చేస్తున్నావంటే ఈవిడ నమ్మడం లేదు. నీ పూజ పవర్ ఏంటో చూపించు. అవునమ్మా, ఇది నీ భక్తికే పరీక్ష. మొదలు పెట్టు. రెడీ చిల్డ్రన్, వార్మప్ స్టార్ట్ చేద్దామా? అందరూ నన్ను ఫాలో అవ్వండి. 1 రే పులి, సూర్య వచ్చిందా? నా కోడలు సూర్య వచ్చింటుంది కదా. ఎక్కడ్రా? అది నిన్నేరా, మాట్లాడరా. ఎక్కడ సూర్య? అంటే బాబు గారు, అది చెప్పరా ఎక్కడ్రా సూర్యమ్మా? సూర్య మేడం కాదు బాబు గారు. మరి సూర్య వచ్చిందని కేకేశావు? ఫుడ్ డెలివరీ తెచ్చిన అమ్మాయిని వెనక నుండి చూస్తే అచ్చం మన సూర్య మేడం లాగా అనిపించింది బాబు గారు. మన సూర్య మేడం గారే అనుకుని పొరపాటు పడి పిలిచాను. నా కోడలు వచ్చిందని నువ్వు పిలిచిన ఒక్క పిలుపుతో ప్రాణం లేచొచ్చినట్టయిందిరా. కానీ అంతా భ్రమ. అమ్మా, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ చెయ్యమ్మా. తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. తేజ 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 ఏమైంది తేజ? ఏం చేస్తున్నావు అసలు? వాట్ హ్యాపెన్ టు యూ? తెలీదు కోచు. గేమ్ ఆడమంటే అలా నమస్కారాలు పెడుతున్నావేంటి తేజ? ఏమో. అసలు ఏం చేస్తున్నావు? ఒకసారి ఇలా రా. ఏమైంది కోచ్? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఏం కాదు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, వచ్చి మళ్ళీ జాయిన్ అవుదు గాని. ఓకే? అలాగే. తేజకి ఏమైందో ఏంటో. స్వామి,
నీ భక్తుడైన ఆంజనేయ స్వామి చెప్తే నీకు సేవ చేయడానికి వచ్చాను. శ్రీరామ రామ ఇలా 11 రోజులు క్రమం తప్పకుండా చేస్తాను. రమేరా నీకిష్టమని వడపప్పు పానకం తెచ్చాను. ఈ పానకం మీరు సేవిస్తే నా మొర ఆలకించినట్టే. మా అమ్మ నన్ను కలుస్తుందని నమ్ముతాను. రామనామ వర మేడం మేడం ఏంటి భవాని? ఏం చేస్తున్నారు మేడం? వంట. ఖాళీ గిన్నె పెట్టా. ఏం ఆలోచిస్తున్నారు మేడం? పాప గురించే. పాప గురించా? ఏమైంది మేడం? పాప ఆయనకి ఎక్కడ దగ్గరైపోతుందోనని భయంగా ఉంది భవాని. అలా అయితే పాప నాకు దూరం అయిపోతుంది. అందుకే వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు మేడం. మీరు ఈ ఊళ్ళో ఉన్నారన్న విషయం మీ ఆయనకి తెలీదు. మరి తేజానే మీ పాపని ఆయనకెలా తెలుస్తుంది? అనవసరమైన భయాలు పెట్టుకుని పాప భవిష్యత్తుని పాడు చేయకండి మేడం. ఆలోచిస్తుంటే ఒక విధంగా నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. మా మధ్య గొడవలే రాకుండా ఉంటే తేజకి తండ్రి ఉండేవాడు కదా, అందరితోనే ఉండేది కదా. ఇప్పుడు మాత్రం మీ బిడ్డకు తండ్రిని దూరం చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీరు వెళ్లి ఆయనతో మాట్లాడితే మీ మధ్య ఉన్న గొడవలు సమసిపోవచ్చు కదా మేడం. అదంతా జరిగే పని కాదులే భవాని. అందుకే నేనక్కడ చేసిన ప్రొఫెషన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఫుడ్ డెలివరీ గర్లా? మేడం, మీరు ఉద్యోగం చేయడం ఏంటి మేడం? నేనున్నాను కదా, మీకే లోటు రానివ్వను. మరీ అంత మంచితనం పనికిరాదు భవాని. ఏమైందమ్మా? ఎందుకు ఈ ఫోటో తీసుకున్నావు? ఎవరిది ఆ ఫోటో? ఇదా ఆంటీ వాళ్ళది. అవునా? ఆంటీ అంకుల్ ఫోటోనా? ఏది? నన్ను చూడని. వద్దని చెప్తున్నాను కదా. ఏ, నేను చూడకూడదా? చూడకూడదు. మరి నువ్వు చూసావు, నేనెందుకు చూడకూడదు? వద్దని చెప్తున్నాను కదా తేజ. ఏమైంది మేడం? భవాని, ఇదిగో మీ ఫోటో. జాగ్రత్తగా దాచిపెట్టుకో భవాని. అలాగే మేడం. ఆంటీ వాళ్ళ ఫోటో అయితే నేనెందుకు చూడకూడదు అంటుంది? అయితే అది ఆంటీ వాళ్ళ ఫోటో కాదు, ఇంకెవరితో. ఎలా అయినా చూడాలి. చూస్తాను.
తల్లి బిడ్డల్ని నువ్వు దూరం చేయడం ఏంట్రా? బిడ్డ వద్దని పాపను నీ చేతుల్లోనే పెట్టి సూర్యనే వెళ్లిపోయిందని చెప్పావు ఆ రోజు. అంటే సూర్యని పూజని దూరం చేసింది నువ్వే అన్నమాట. మందు బాబులం మేము మందు బాబులం. ఏయ్, ఎవరు నువ్వు? నా కొంప ముందుకొచ్చి డింగి చెక్క నడుకుంటున్నా? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. ఎవరంటున్నాను? రావే పాపా, పాపా, తేజు, వదలు, రావే. నువ్వు దొంగవి కదా? దొంగనా? నేను తాగుబోతనే. అత్తయ్యలు, మావేలు అందరూ ఒకసారి ఇలా రండి. ఈ పల్లెలు చెంబులు కాన్సెప్ట్ ఏంటి పూజమ్మా? మీకు తెలియదండి, ఉదయం నుంచి మనం పూజలు అవి చేసి అలసిపోయాం కదా, మనకి ఫుడ్ పెట్టడానికి తెచ్చుంటుంది. పళ్ళాలు ఫుడ్డుకైతే మరి చెంబులు దేనికి? పేకల దాకా తిన్న తర్వాత చెంబుతో నెత్తి మీద మొత్తడానికేమో. ఏమా? కాదు మావయ్య. మరి దేనికి? పాద పూజ కోసం. ఈరోజు శుక్రవారం కదా. మా తల్లి, నేను చెప్పానా పూజ బంగారు తల్లని? ఎప్పుడు చెప్పాము? పూజకి పెద్దలంటే గౌరవం అని వేరే చెప్పాలా? ఇవాళ శుక్రవారం, పెద్దవాళ్ళకి పాద పూజ చేస్తే పుణ్యమని ఎవరో చెప్పుంటారు. అందుకని మాకు పాద పూజ చేయడానికి వచ్చావా? కాదు మావయ్య. మరి ఆ పళ్ళెము, చెంబు? మీరు మావేలికి పాద పూజ చేయటానికి. ఏంటి, మేము వీళ్ళకి పాద పూజ చేయాలా? నువ్వు సూపర్ అమ్మా. ఇంతకాలానికి ఓ చక్కని పని చేస్తున్నావు. మేమేం తప్పు చేశామని పాద పూజ చెయ్యాలి? అంటే ప్రసాదం అనుకుని పొరపాటు పడ్డాం. అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీ భర్తల కాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మీ పాపాలు పోయి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అంటే మేమిద్దరమే చెయ్యాలా? ప్రగతిని కూడా పిలు. అక్కడ పొరపాటు చేసింది మీరే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.